లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు జీవితం నుండి ఆల్రెడీ 4 పార్ట్స్ చూసేసాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం 5th పార్ట్ చూద్దాము. ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. 201 క్వశ్చన్. మాయోపాయము చేత యేసయ్యను ఎలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకున్నది ఎవరు? ఆన్సర్ ప్రధాన యాజకులు, శాస్త్రులు. 202 క్వశ్చన్. యేసయ్య బెతనియాలో కుష్ఠిరోగి అయిన ఎవరి ఇంట భోజనమునకు కూర్చుండి ఉండెను? ఆన్సర్ సీమోను ఇంట కూర్చుని ఉండెను. 203 క్వశ్చన్. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ఎవరి చేతికి యేసయ్యను అప్పగింపవలెనని వారి యొద్దకు పోయెనో? ఆన్సర్ ప్రధాన యాజకుల చేతికి. 204 క్వశ్చన్. యూదా యేసయ్యను అప్పగించుటకు తగిన దేనికోసం కనిపెట్టుచూ ఉండెను? ఆన్సర్ తగిన సమయము కొరకు కనిపెట్టుచూ ఉండెను. 205 క్వశ్చన్. ప్రధాన యాజకులు యూదాకు ఏమి ఇద్దుమని వాగ్దానము చేసిరి? ఆన్సర్ ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి. 206 క్వశ్చన్. యేసయ్య శిష్యులతో కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను డాష్ అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఆన్సర్ నన్ను అప్పగించునని. 207 క్వశ్చన్. యేసయ్య భోజనము చేయుచూ ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా డాష్ అనెను. ఆన్సర్ ఇది నా శరీరం అనెను. 208 క్వశ్చన్. యేసయ్య గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని శిష్యులకిచ్చెను. వారందరూ దానిలోది ఏం చేసిరి? ఆన్సర్ దానిలోనిది త్రాగిరి. 209 క్వశ్చన్. యేసయ్య శిష్యులతో మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళుదుననెను? ఆన్సర్ గలిలయలోనికి. 210 క్వశ్చన్. అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ పేతురు. 211 క్వశ్చన్. నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ పేతురుతో చెప్పెను. 212 క్వశ్చన్. పేతురు యేసయ్యతో నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను డాష్ అని చెప్పనెను. ఆన్సర్ నిన్ను ఎరుగనని చెప్పనెను. 213 క్వశ్చన్. యేసయ్య పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిల ఏమినందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను? ఆన్సర్ మిగిల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును. 214 క్వశ్చన్. నా ప్రాణము మరణమగునంతగా దేనిలో మునిగి ఉన్నదని యేసయ్య శిష్యులతో చెప్పి మెలకువగా ఉండుడనెను?
ఆన్సర్ దుఃఖములో మునిగి ఉన్నదని. 215th క్వశ్చన్. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు డాష్గా నుండి ప్రార్థన చేయుడి. ఆన్సర్ మేలుకోగా నుండి ప్రార్థన చేయుడి. 216th క్వశ్చన్. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని యేసయ్య ఎవరితో చెప్పెను? ఆన్సర్ పేతురుతో చెప్పెను. 217th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో ఇదిగో మనుష్య కుమారుడు డాష్ వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి సమీపించి ఉన్నదని చెప్పాను. ఆన్సర్ పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు అని. 218th క్వశ్చన్. యేసయ్య ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఎవరు వచ్చెను? ఆన్సర్ ఇస్కరియోతు యూదా వచ్చెను. 219th క్వశ్చన్. యేసయ్యతో కూడా బహుజనులు ఏమి పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి? ఆన్సర్ కత్తులు గుదియలు పట్టుకుని. 220th క్వశ్చన్. యూదా యేసయ్య యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ఏం చేశాను? ఆన్సర్ ఆయనను ముద్దు పెట్టుకొనెను. 221 క్వశ్చన్. యేసయ్య దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వానిని ఏం తెగనరికెను? ఆన్సర్ వాని చెవి తెగనరికెను. 222 క్వశ్చన్. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఏమి నెరవేరునట్లు ఇలాగ జరుగుచున్నదని యేసయ్య చెప్పెను? ఆన్సర్ లేఖనములు నెరవేరునట్లు. 223rd క్వశ్చన్. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు తన నారబట్ట విడిచి ఏమై పారిపోయెను? ఆన్సర్ దిగంబరుడై పారిపోయెను. 224th క్వశ్చన్. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి యేసయ్య వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద ఏమి కాచుకొనుచూ ఉండెను? ఆన్సర్ చలి కాచుకొనుచూ ఉండెను. 225th క్వశ్చన్. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద ఏమి వెతికిరి కానీ ఏమీ వారికి దొరకలేదు? ఆన్సర్ ఆయన మీద సాక్ష్యము వెతికిరి కానీ దొరకలేదు. 226th క్వశ్చన్. అనేకులు యేసయ్య మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదారికి ఒకటి ఏం కాలేదు? ఆన్సర్ సరిపడలేదు. 227th క్వశ్చన్. పరమాత్ముని కుమారుడువైన క్రీస్తువు నీవేనా అని యేసయ్యను అడిగింది ఎవరు? ఆన్సర్ ప్రధాన యాజకుడు. 228th క్వశ్చన్. యేసయ్య ప్రధాన యాజకునితో అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండుటయు ఏమి అయ్యి వచ్చుటయు చూచెదరని చెప్పెను. ఆన్సర్ ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరనెను. 229th క్వశ్చన్. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అడుగగా
వారందరూ దేనికి పాత్రుడని యేసయ్య మీద నేరస్థాపన చేసిరి? ఆన్సర్, మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. 230th క్వశ్చన్. కొందరు యేసయ్య మీద ఉమ్మివేసి ఆయన ముఖమును ముసుగు వేసి ఆయనకు గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను దేనితో కొట్టి పట్టుకొనిరి? ఆన్సర్, అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. 231 క్వశ్చన్. నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఏం చేశాను? ఆన్సర్, తలపోయిచు ఏడ్చెను. 232 క్వశ్చన్. ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసయ్యను బంధించి తీసుకుని పోయి ఎవరికి అప్పగించిరి? ఆన్సర్, పిలాతుకు అప్పగించిరి. 233 క్వశ్చన్. పిలాతు యేసయ్యతో యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన ఏమని అతనితో చెప్పెను? ఆన్సర్, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. 234th క్వశ్చన్. ప్రధాన యాజకులు యేసయ్య మీద అనేకమైన ఏమి మోపిరి? ఆన్సర్, అనేకమైన నేరములు మోపిరి. 235th క్వశ్చన్. పిలాతు యేసయ్యను చూసి మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో డాష్ అనెను. ఆన్సర్, ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. 236th క్వశ్చన్. యేసయ్య మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఏం చేసెను? ఆన్సర్, పిలాతు ఆశ్చర్యపడెను. 237th క్వశ్చన్. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి ఎవరిని విడుదల చేసెను? ఆన్సర్, బరబ్బాను విడుదల చేసెను. 238th క్వశ్చన్. పిలాతు యేసయ్యను కొరడాలతో కొట్టించి ఏమి వేయనప్పగించెను? ఆన్సర్, సిలువ వేయనప్పగించెను. 239th క్వశ్చన్. సైనికులు యేసయ్యను డాష్ అను అధికార మందిరములోనికి తీసుకుని పోయిరి. ఆన్సర్, ప్రేతోరమ్యమను అధికార మందిరములోనికి. 240th క్వశ్చన్. సైనికులు యేసయ్యకు ఏ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టెను? ఆన్సర్, బూదారంగు వస్త్రములను తొడిగించి. 241 క్వశ్చన్. సైనికులు యేసయ్యను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను ఏం వేయుటకు తీసుకొని పోయిరి? ఆన్సర్, సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. 242 క్వశ్చన్. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని ఏం చేసిరి? ఆన్సర్, అతనిని బలవంతము చేసిరి. 243 క్వశ్చన్. గొల్గతా అనే మాటకు అర్థం ఏమిటి? ఆన్సర్, కపాల స్థలము అని అర్థము. 244th క్వశ్చన్. బోళము కలిపిన దేనిని యేసయ్యకిచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు?
ఆన్సర్ ద్రాక్షారసము. 245th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావలెనో అని ఏమి వేసి వాటిని పంచుకొనిరి? ఆన్సర్ చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. 246th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను? ఆన్సర్ 9 గంటలాయెను. 247th క్వశ్చన్. యేసయ్యకు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు ఏ దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి? ఆన్సర్ బందిపోటు దొంగలను. 248th క్వశ్చన్. మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలడూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి యేసయ్యను ఏం చేసిరి? ఆన్సర్ యేసయ్యను దూషించిరి. 249th క్వశ్చన్. యేసయ్యను సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను ఏమి కమ్మెను? ఆన్సర్ చీకటి కమ్మెను. 250th క్వశ్చన్. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటలకు అర్థం ఏమిటి? ఆన్సర్ నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితివి అని అర్థము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోకి ముందు ఉన్న 4 పార్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.